తనకు 8 మంది కుమారులు, ఆఖరివాడు దావీదయ్య. 3 కుమారులు ఆర్మీలో ఉన్నారు, రాజుగారి దగ్గర సైనికులుగా ఉన్నారు. 3 కొడుకులు 40 రోజుల నుంచి ఇంటికి రావట్ల. వాళ్ళు లోయలో గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. 40 రోజులు తండ్రి కుమారుని పిలిచి, నాయన నీ అన్నలు 3 40 రోజుల నుంచి వాళ్ళ సమాచారం నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఈ ఆహారం వాళ్ళకి అందజేసి ఆనవాళ్ళు నాకు కూడా తీసుకురా. దావీదు గారు తండ్రి చెప్పిన మాటకు లోబడి అవన్నీ మోసుకుని వెళ్ళాడండి. తండ్రి తనకు అప్పచెప్పినవన్నీ మోసుకుని వెళ్ళాడండి. సమాచారం తీసుకురమ్మని చెప్పిన తండ్రికి లోబడి వెళ్ళి దేవుని దయతో దేశానికి గొప్ప రక్షణ తెచ్చాడు. తండ్రి మాటకు లోబడి వెళ్ళి దేవుని దయ వలన ఎవ్వరూ చేయలేని 40 రోజులు ఎవ్వరూ చేయలేని గొప్ప పని దేవుని ద్వారా దావీదయ్య చేసి ఆ దేశానికే గొప్ప రక్షణ, గొప్ప విషయాన్ని తీసుకొచ్చాడు. ప్రియ యెహోవా బిడ్డలారా, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ తల్లిదండ్రులకు లోబడటం మీకు గొప్ప విజయము, మీకు ఘనత. ఆ దేవుని దీవెనలు, ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆ పెద్దల దీవెనలు మీ మీద ఉండును గాక.